మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మంత్రము రోజుకు ఒక 108 సార్లు జపించిన లేదా మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ ప్రతిరోజు చేసినా కూడా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అదేవిధంగా రిచ్ లైఫ్ కావచ్చును, ఒక పవర్ అనేటువంటిది కావచ్చును, అదేవిధంగా మనకు ఇక్కడ ఒక నేమ్ కానీ ఫేమ్ కానీ దీంతో పాటుగా లగ్జరీ లైఫ్ కంప్లీట్గా కూడా ఇవి జీవితంలో మనకు కావాలి అనుకునేటువంటి సందర్భంలో అది ఒక్కటే ఒక్క గ్రహం వల్ల సాధ్యమవుతుంది. చక్కటి వెల్త్ కానీ అదేవిధంగా పొజిషన్ కానీ ఇవన్నీ చూసుకోండి. పేరు ప్రఖ్యాతలు కానీ ఒక పవర్ జనరేట్ అవ్వడం కానీ లేదా ఒక అద్భుతమైనటువంటి డబ్బు సంపాదించాలి అనుకున్నా కూడా మన జాతకంలో రాహు గ్రహం అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండాలి. ఇది గమనించుకోండి. అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, మరలా చెప్తున్నాను, అసలు మన జీవితమే మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాహువు గ్రహము అనేటువంటిది మన జాతకంలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉండాలి. ఏ మాత్రము రాహుగ్రహము మన జాతకరీత్యా ఇబ్బందికరమైనటువంటి స్థానాలలో ఉన్న, కొంత బాలరిష్ట దోషాలకు సంబంధించినటువంటి స్థానాలలో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఉంటుంది. సో దానివల్ల మనిషి చాలా నెగిటివ్ అయిపోతారు. చూడండి, కొందరికి చాలా అంటే చాలా నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. నాకు పెళ్ళి అవుతుందా, అసలు ఎప్పుడవుతుంది, ఎడి దిక్కు నుంచి అమ్మాయి వస్తుంది, అసలు నన్ను మెచ్చుతుందా, నాకు సంతానం అవుతుందా అసలు అనేది కానీ, నేను అసలు కారు కొనుక్కుంటానా ఈ జన్మలో, అసలు నేను ఇల్లు కట్టుకుంటానా, ఏమో మాకు ఉండేటువంటి అప్పుల వల్ల మేము ఏమి ఇల్లు కట్టుకుంటామో ఏమో అనేటువంటి బాధలు. అదేవిధంగా తరచూ కూడా నెగిటివ్ మాట్లాడము, ఇటు వెళ్తున్నాం ఈ పని అవుతుందా కాదా, ఇది చేస్తేనే ఇది అవుతుందా, గుడికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటేనే ఇది అవుతుందా, ఇలా ఎన్నెన్నో నెగిటివ్ ఆలోచనలు ఉండేటువంటివి. ఇందులో ముఖ్యంగా జన్మలో కానీ పంచమ భావంలో కానీ ఈ రాహుగ్రహము ఉండకూడదు. అది వృశ్చికం కావచ్చును, మేషము కావచ్చును, ఈ స్థానాలు జన్మలగ్నము కానీ పంచమ భావము కానీ ఉండకూడదు. ఇక మరి ఈ రాహువు యొక్క ఎనర్జీ మనం ఫామ్ చేసుకోవాలి అనుకుంటే, ఎనర్జీ అనేటువంటిది మనకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి డబ్బు, ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతలు, ఆకస్మికంగా అద్భుతమైనటువంటి రిచ్ లైఫ్ మీరు పొందాలి అనుకుంటే 100% కేవలం ఒక రాహువుకే అధిపతి. చూడండి, సెలబ్రిటీస్ దగ్గర వారు ఇట్లా పక్క నుండి మన పక్క నుండి నడుస్తూ వెళ్ళిపోతే ఒక 5 నిమిషాల దాకా స్మెల్ అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క పర్ఫ్యూమ్ యొక్క వాసన విన్నరా, ఆ స్మెల్ అనేటువంటిది కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ అనేటువంటిది కానీ. ఎందుకంటే కొన్ని మనకు రాహువు శుక్రుడు అనేటువంటి 2 గ్రహాల మూలకంగానే మనము ఆ యొక్క జాతకంలో మంచి కానీ చెడు కానీ పొజిషన్కు వెళ్తాం. శుక్రుడు ఎవరి జాతకంలో అయినా కూడా కన్యాలో ఉన్నట్టయితే వారు కొంత నీట్నెస్ తక్కువగా, వారి వద్ద ఏదో ఒక స్మెల్ రావడం కానీ, ఏదో ఒక అనైజీగా ఉండడం కానీ, లేదా వారు నెత్తి మీద నుండి స్నానం చేసినప్పటికీ కూడా వాసన వచ్చే పరిస్థితి, కొంత వేరే ఇబ్బందికరమైనటువంటి స్కిన్ ఇష్యూస్తో ఉంటారు, ఒకవేళ అది 12వ భావం అయితే. సో ఈ రాహువు 9వ స్థానంలో ఉంటే వీళ్ళ నాన్నగారికి వీరికి కొంత ఆర్గ్యుమెంట్స్ కానీ, కొంత మేర ప్రతిదీ కూడా తరచూ వాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు అలా వాదించకూడదు. సో ఈ రాహువును మనము ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఒకటే చెప్తున్నా, రాహుగ్రహము ఇచ్చినంత పేరు ప్రఖ్యాతలు కానీ, రాహుగ్రహం ఇచ్చినంత డబ్బు కానీ, రాహుగ్రహము ఇచ్చినంత మనకు రిచ్ లైఫ్ అనేటువంటిది ఏ గ్రహము కూడా 100% ఇవ్వదు. సో రాహుగ్రహాన్ని మనం ఇక్కడ
ఖచ్చితంగా కూడా ప్రసన్నం చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఇంట్లో ఉదయము సాయంత్రము ధూపం వేయాలి. ప్రతిరోజు ఇంట్లో ఉదయము సాయంత్రము ధూపం అనేటువంటిది 100% వేయండి. వేసిన తర్వాత ఓం రామ్ రాహవే నమః, ఓం రామ్ రాహవే నమః, ఓం రం రాహవే నమః, ఓం రం రాహవే నమః, ఓం రామ్ రాహవే నమః, ఓం రామ్ రాహవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ సోమవారం రోజు బ్లాక్ రిలేటెడ్ బట్టలను అవాయిడ్ చేస్తూ ఓం రం రాహవే నమః ఓన్లీ రాహుగ్రహము ఇచ్చేంత రిజల్ట్ ఏ గ్రహము కూడా ఇవ్వదు అనేటువంటిది మరలా నేను చెప్తున్నాను. కనుక ఖచ్చితంగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఎనర్జీ మీరు ఫామ్ చేసుకోండి. ఇంకా ఇంట్లో కొంత కరెంటుకు సంబంధించినటువంటి ఊరికే రూమ్లో కరెంటు తిరగడం కానీ ఫ్యాన్ తిరగడం కానీ ఎవరు లేకున్నా కూడా ఇలా కరెంటును కూడా మనము ఆదా చేయకుండా దుర్వినియోగం చేసినా కూడా రాహు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. మత్తు పదార్థాలకు ఎక్కువగా కూడా మనము బానిస అయినా కూడా రాహు యొక్క మైనస్ వాతావరణం వస్తుంది. కనుక సో ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి వస్తువులకు రాహువే అధిపతి. కనుక కొంత ఈ యొక్క చెత్త బుట్టను కావచ్చును, ఆ యొక్క చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో మీ యొక్క వాష్రూమ్ కానీ ఈ యొక్క టాయిలెట్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క బకెట్లో నీరు అనేటువంటిది అందులో కొంత ఉంచకూడదు, ఖాళీ చేసేసి బోర్లేసేయాలి బకెట్ దానిపై మగ్గు. సో కొన్ని రెమెడీస్ చిన్నవే అయినప్పటికీ తప్పకుండా ఇవి చేసుకోవడం వల్ల మంచి అంటే చాలా మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. బట్టలు ఏవైతే చిన్నగా అయిపోయినవి కానీ లేదా చిరిగిపోయిన వస్త్రాలు కింద మనకు టైల్స్ తుడవడానికి కానీ ఇట్లా ఏదో వంటింట్లో ఏమైనా మనకు మసిగుడ్డల లాగా కూడా వాడకూడదు. కనుక ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.